హై గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మన దగ్గరికి శీలావతి పిల్ల అయితే తీసుకురావడం జరిగింది. సార్ మీ పేరు చెప్పండి. మల్లికార్జున సార్ గారు అయితే మన దగ్గర రావడం జరిగింది. 20,000 పిల్ల అయితే మనం శీలావతిను అలాగే కట్ల 2,000 అయితే తీసుకొచ్చు. మీరు క్వాలిటీ సైజు ఎలా అనిపించింది? బాగుంది, క్వాలిటీ బాగుంది. క్వాలిటీ మనం ఏ పిల్ల అయితే అన్నా అదే పాత పిల్ల నేను ఇచ్చింది. కొత్త పిల్ల ఒరిజినల్ పాత పిల్ల 2 సంవత్సరాల పాత పిల్ల నేను వేసి సార్కి అయితే ఇచ్చి పంపిస్తుంది. పిల్ల కూడా మీకు చూపిస్తాను, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అప్పుడు క్వాలిటీ మనకి సార్ గారు మనకి 5 అంగుళాల పైనుంచి కావాలన్నారండి. అసలు ఏది లీస్టే 5 గాడి నుంచి ఇచ్చడం అయితే జరిగింది. సార్ గారు కూడా చెక్ చేసుకున్నారు. మొత్తం మన దాంట్లో 20,000 పిల్ల కోసం నేను 7 ఎకరాల ట్యాంకులు అవుతుంది, 6 ఎకరాల ట్యాంకులు అవుతున్నానండి. సో ఓన్లీ సార్ కోసం. ఎందుకంటే మన సార్ అడిగారంటే మనం వేసి పంపించాల్సిందే, అంతే, అంతవరకు. ఓకేనా సార్? ఇక్కడ పక్క నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. సో ఎవరికైనా సరే పిల్ల కావాలని సరే కింద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయితే. ఒరిజినల్ పాత పిల్ల ఉందండి మన దగ్గర. 2 సంవత్సరాల పాత పిల్ల ఉంది. 2 సంవత్సరాలు స్టాక్ అయిపోయి ఉంది నా దగ్గర. అది సార్ అడిగానే 20,000 టచింగ్ పెట్టుకోవచ్చు కదా అన్నారు. కానీ తప్పదండి, మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, సైజ్ అండ్ క్వాలిటీ. కానీ అవుతుంది ఎక్స్పీరియన్స్ సార్ మనకి. థ్యాంక్ యూ అసలు మనతో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు నెంబర్ కూడా చూసుకోండి, ప్రతిదీ బ్యాగ్ వచ్చింది పట్టుకోండి, మీ సైజ్ చూసుకోండి. ఏ మాత్రం మేము అన్న నెంబర్కి ఏదైనా తక్కువ వచ్చినా సరే బ్యాగ్ ఎంత పంపించేస్తాం. అలాంటి అందులో అసలు కాంప్రమైజ్ అయితే లేదండి అసలు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్. కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ని నేను వీడియో స్టార్టింగ్లో అయితే చూపించడం జరిగిందండి. ఎందుకంటే తర్వాత నేను వీడియోలో అక్కడ వాయిస్ మాట్లాడడానికి కుదరదు. అందుకే నేను అక్కడ పిల్ల సగం అయిపోయిన తర్వాత దగ్గర ఒక బండి అయిపోయిన తర్వాత నేను సార్ గారితో మాట్లాడి అప్పుడైతే నేనైతే మాట్లాడడం జరిగిందండి. సో ఈయన మా మావయ్య గారు, ఇంకో ఆయన. సో అలాగే మా నాన్నగారు అయితే మనకు తెలుసు అసలు, ఈయన మా నాన్నగారు, ఈయన మన మల్లికార్జున సార్ గారు. సో ఆ సారు మనకైతే పిల్లకైతే మనం వేసి పంపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూడండి ఒకసారి. సో మనకి పిల్ల విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 పిల్ల పాత పిల్ల, 2 సంవత్సరాల పాత పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉండడం జరిగింది. దీని యొక్క సైజు విషయానికి వచ్చేసరికి 5 అంగుళాల సైజు. చేప పిల్లకి 20,000 పిల్ల పట్టడం కోసం నేను 6 ఎకరాల చెరువు అయితే లాగడం అయితే జరిగిందండి. 20,000 పిల్ల నాకు ఆ రోజు ఖర్చు విషయానికి వచ్చేసరికి 25 మంది మనుషులు. ఆ ఖర్చు ఒకసారి చూడండి, 25 మంది మనుషులు 20,000 పిల్ల అవుతామంటే అసలు నాకు మిగిలేది దానికంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. మన కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆయన 20,000 పిల్ల అడిగారు కదండి, నేను 20,000 పిల్లల ఖర్చు ఎంతైనా సరే అది నేను పెట్టుకుని కంపల్సరీగా ఆయనకి అన్న రేటుకి మనం అయితే వేసి పంపించడం మంచి తక్కువ రేటుగానండి. నేను పాత పిల్ల కానీ కొత్త పిల్ల కానీ మన దగ్గర 2 ఉన్నాయి. నేను ఏ పిల్ల అయితే చెప్పానో అదే పిల్ల వేసి పంపిస్తాను నేను. అసలు అందులో ఎలాంటి విషయం అయితే కాంప్రమైజ్ అవును. అసలు క్వాలిటీ క్వాంటిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదండి. నేను ఆల్రెడీ మీకు ముందే మన సబ్స్క్రైబర్తో కూడా, మన సార్తో, మల్లికార్జున సార్తో కూడా మీరు మాట్లాడిందంతే. ఎందుకంటే పిల్ల వేసుకెళ్ళింది ఆయనే కాబట్టి. ఎందుకంటే ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మనకి. ఆయన సాటిస్ఫై అయితేనే నేను బాగుంటాను, అంతేనమాట. ఎప్పుడైనా సరే నా దగ్గర పిల్ల వేసుకెళ్ళే వాళ్ళు మీరు బాగుండాలి. మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఆటోమేటిక్గా. సో దానికోసమేనండి. సో ఎవరికైనా సరే చేప పిల్ల కావాలంటే మన స్క్రీన్ మీద నా నంబర్ అయితే ఉంది. సో అక్కడ నుంచి మీరు నాకు ఫోన్ చేసినట్టయితే మీకైతే మీరు చేప పిల్ల అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ వీడియో అంతా ఎందుకు రికార్డ్ చేశానంటే కారణం పిల్ల ఎలా లాగుతారు ఏంటి అనే విషయం కూడా మీకైతే తెలియడం కోసం. ఆ వీడియో కూడా మనం రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఆగుతున్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళు కానీ అసలు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనే విషయం మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చేపల చెరువు కొత్తగా చేస్తున్నామంటే అసలు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు తెలియడం కోసం నేను చూపిస్తుంది. వాళ్ళు కానీ అది కానీ లాగేటప్పుడు మనకు మనుషులు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఎలా కట్టుకుంటారు ఏంటి ఇండివిజువల్గా అన్నీ మీకు ఒక్కోటి చూస్తున్నారు అనుకోండి, మీరు మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది. నేను చెప్పేది కొత్త వాళ్ళ కోసం. పాత వాళ్ళు అనేది వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ మేధావులు, వాళ్ళకి మనం చెప్పవసరం లేదు. సో పాత వాళ్ళకి ఏమైనా అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో అయితే నేను చెప్పడం జరిగింది. తర్వాత ఇలా గుంట అయితే వేసుకుంటారండి. సో ఆ గుంట వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే దగ్గరికి లాక్కుని మొత్తం ఇక్కడికి మోత అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో కట్లా పిల్ల మనకు దాంట్లో సపరేట్గా వేసుకోవాలి, శీలావతి పిల్ల అయితే మనం దాంట్లో అయితే వేసుకోవాలి. సరే బ్యాగ్కి వచ్చేసరికి 200 పిల్ల అయితే మనం వేసి పంపించడం అయితే జరిగింది. సో ఇది చూడండి, ఇలా వ్యాన్లో ఇలా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకొచ్చి డైరెక్ట్గా మనం తీసుకెళ్లి వ్యాన్లో అయితే పోసుకుంటారు. సో మన వాళ్ళు ఆయన అక్కడ నుంచి పక్కన కూర్చొని రాసుకున్నారు చూడండి, ఆయన మల్లికార్జున గారు. ఆయనకైతే తర్వాత కూడా మన క్వాలిటీ అండ్ క్వాంటిటీ 2 చెకింగ్ అండి కంపల్సరీగా. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఆయన ఏ పిల్ల అయితే అడిగితే అదే పిల్ల అదే సైజుకి మనం వేసి ఆయనకి పంపించడం అయితే జరుగుతుంది. ఇలా వ్యాన్లో అయితే పోస్తానండి. ఇలా వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా వ్యాన్లో అయితే పోసేసి మనకి అక్కడ నుంచి తర్వాత ఇలా వ్యాన్లో చూసుకోండి ఒకసారి ఎలా పోస్తున్నారు. నేను ఇలా చేపల పైకి తీయడం కోసం నేనైతే మెస్ మీద పోసాను. అందులో పోసుకున్న తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అన్ని వదులుకుంటారు. ఆక్సిజన్ అవన్నీ వదులుకున్న తర్వాత పిల్ల నలగదండి. ప్రస్తుతం పిల్ల నలగకుండా ఉండడం కోసం మధ్యలో మన చీప్ ముందు మనకి జగనన్న ముందు మనకి బాగా ఫేమస్. ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది చేపలకి. మనుషులు ఏమైపోతారో సెకండరీ విషయం, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. మన చేపలు మాత్రం మంచి కండిషన్ ఉంటుంది ఆయన ముందు. సో దీనికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓ 10 రూపాయలు ఎక్కువైనా సరే కొనుక్కోవచ్చు, అందులో మనం మొహమాట పడడం అవసరం లేదు దానికి. ఓకేనా? అలాగే ఎవరికైనా చేపలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే నేను మీకు చేపలు వేసి పంపించడం అయితే జరుగుతుంది. పైకి లేపు, చేతులు లేపు, చేతి మీద పెట్టుకో.
ఒకటి 2-3 చేతుల మీద పెట్టుకో. సైజు లేదు వద్దాం, సన్న సైజు పెద్ద సైజు. లేపు లేపాలా, అలా లేకుండా లేపు, మళ్ళీ లేపు, కింద లేపు, మళ్ళీ లేపు, మళ్ళీ ఇగో లేపు. ఓకే సరిపోద్ది, సర్లే.